అందరికీ నమస్కారం గాయ్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న మూవీ వాంఛన 2024లో రిలీజ్ అయింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ డ్రామా సినిమా ఆడియన్స్ని ఎంతవరకు ఇంప్రెస్ చేసిందో ఇప్పుడు మనం ఈ రివ్యూలో చూద్దాం. రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే, అరకు వ్యాలీలో ఒక చర్చ్ ఫాదర్ ఆండ్రూ జోసెఫ్ మర్డర్ అవుతారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఫాదర్ కార్ డ్రైవర్ని కల్ప్రిట్ అని అరెస్ట్ చేస్తారు. కానీ హీరో కృష్ణకి డౌట్ ఉంటుంది, నిజం ఇదేనా లేదా ఇంకేమైనా సీక్రెట్ ఉందా. అప్పుడు కృష్ణ రియల్ కల్ప్రిట్ని కలుకోవడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. సింపుల్గా చెప్పాలంటే అఫీషియల్ వర్షన్ని నమ్మకుండా హీరో నిజం కోసం ఫైట్ చేసే ఇన్వెస్టిగేషన్ డ్రామా. సో హీరో అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, లీడ్ యాక్టర్ కృష్ణ రోల్లో డీసెంట్గా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎమోషనల్ సీన్స్లో కంట్రోల్డ్ యాక్టింగ్ చేశాడు. హీరోయిన్ రోల్ లిమిటెడ్ స్కోప్లో ఉంటుంది, మేజర్ ఇంపాక్ట్ రోల్ క్రియేట్ చేయదు. సపోర్టింగ్ క్యాస్ట్లో ఫాదర్ చర్చ్ క్యారెక్టర్ బాగా ఇంపాక్ట్ఫుల్గా స్టార్ట్ అవుతుంది, బట్ డెప్త్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే, అరకు వ్యాలీ విజువల్ చాలా బాగున్నాయి. నేచురల్ లొకేషన్స్ మిస్టరీ మూడ్ని క్రియేట్ చేశాయి. ఎడిటింగ్ విషయానికి వస్తే కొన్ని సీన్స్ మ్యాచ్ అయినట్టు అనిపిస్తుంది. రన్ టైం కొంచెం క్రిస్పీగా ఉంటే బెటర్ అనిపించింది. సో ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే డీసెంట్ బట్ రిచ్ సినిమాటిక్ ఫీల్ అయితే లేదు. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వస్తే సాంగ్స్ మెమొరబుల్గా అసలు లేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్లో టెన్షన్ క్రియేట్ చేసింది, కానీ రిపిటేటివ్గా అనిపించిన మూమెంట్స్ మాత్రం కొన్నే ఉన్నాయి. ఓవరాల్గా మ్యూజిక్ యావరేజ్ రేంజ్లో అనిపించింది. సో డైరెక్టర్ ఐడియా బాగుంది. ఫెయిత్ఫుల్ బిట్రేయల్ ట్రూత్ ఎలిమెంట్స్ని మిక్స్ చేశారు, కానీ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ని డెవలపింగ్గా చేయలేదు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ ప్రెడిక్టబుల్గా మారిపోయాయి. సో క్లైమాక్స్ షాకింగ్గా ఉండాలని ట్రై చేశారు, కానీ స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. సో ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ కాన్సెప్ట్, అరకు బ్యాక్డ్రాప్ విజువల్స్ అండ్ డీసెంట్ లీడ్ పర్ఫార్మెన్స్. సో ఈ సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, స్లో నరేషన్ బాగా లాగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ప్రెడిక్టబుల్ ఇన్వెస్టిగేషన్ ప్యాటర్న్లో అయితే లేదు. వీక్ స్క్రీన్ ప్లే మాత్రం చాలా కలిగింది ఫ్రెండ్స్. ఎమోషనల్ డెప్త్ తక్కువ. సో సాంగ్స్ అయితే అసలు బాగాలేవు ఫ్రెండ్స్. సో ఓవరాల్గా ఈ సినిమాకి నా అడిక్ట్ వచ్చేసి వాంఛన ఒక డీసెంట్ అటెంప్ట్, బట్ ఫుల్లీగా సాటిస్ఫైన్ థ్రిల్లర్ కాదు. సో మూవీ అయితే నాకైతే నచ్చలేదు గైస్. అసలు వేస్ట్ సినిమా. క్రైమ్ డ్రామా లవర్స్కి అసలు నచ్చదు, మాస్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడం కష్టం. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. టైంపాస్ ఇన్వెస్టిగేషన్ డ్రామా అని చెప్పొచ్చు, కానీ హై ఎక్స్పెక్టేషన్స్లో మాత్రం వెళ్ళకండి, అసలు వేస్ట్ అసలు. సో ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.